This conference will now be recorded. లాంగ్వేజ్ మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక బై డిఫాల్ట్ గా మనకి జర్మన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ రెండు లాంగ్వేజెస్ అవైలబుల్ ఉంటాయి. ఎస్ఏపి సాఫ్ట్వేర్ 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ దాకా మనకి సపోర్ట్ చేస్తుంది. సో అంతే, అన్ని మ్యాక్సిమం చాలా సాఫ్ట్ లాంగ్వేజెస్ కి మనకి సపోర్ట్ చేస్తుంది. కానీ మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఇంగ్లీష్, జర్మన్ లాంగ్వేజెస్ కి అవైలబుల్ ఉంటుంది ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ మనం యూస్ చేసుకునేదానికి. ఇంగ్లీష్, జర్మన్ కాకుండా అదర్ లాంగ్వేజ్ కావాలి అంటే మనం యూస్ చేసుకోవచ్చు. ఎలాగంటే ముందుగా లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. ఆ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ని మనం సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి జిప్ ఫైల్స్ లో వస్తాయి. లాంగ్వేజ్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేస్తే సో ఇది సో ఇక్కడ లాంగ్వేజ్ 1 లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంది. లాంగ్వేజ్ 1 లో పార్ట్ 1 ఎక్స్ట్రాక్ట్ చేస్తే పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. ముందు లాంగ్వేజ్ 1 పార్ట్ 1 సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు లాంగ్వేజ్ 2 లో మళ్ళీ పార్ట్ 1, పార్ట్ 2 ఉంది. లాంగ్వేజ్ 2 లో పార్ట్ 1 రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ చేస్తే పార్ట్ 2 కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ హియర్, S2 ఆల్ క్లిక్ చేయాలి.
ఓకే, ఇంకా ఫైనల్ గా ఈ 6th ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం లాంగ్వేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ముందు లాగిన్ అయ్యి లాంగ్వేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే SC160 కోడ్ లోకి లాగిన్ అవ్వాలి. SC160 కోడ్ లోకి ఇక్కడ టేబుల్ నేమ్ T002 ఇవ్వాలి. టేబుల్ నేమ్ T002 ఇచ్చాక ఇక్కడ టేబుల్ కంటెంట్స్ ఈ ఐకాన్ దీన్ని క్లిక్ చేయాలి. ఎగ్జిక్యూట్ క్లిక్ చేయాలి. ఇవి SAP సాఫ్ట్వేర్ సపోర్ట్ చేసే లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పానిష్ అనే లాంగ్వేజ్ మనకి ఇప్పుడు కావాలి, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం స్పానిష్ లాంగ్వేజ్ ఇంపోర్ట్ చేయాలంటే మనకి ఈ ES అనేది గుర్తుండాలి, అలాగే ఈ S అనేది గుర్తుపెట్టుకోవాలి. సో SC160 కోడ్ కి లాగిన్ అయింది దీనికోసమే. మనము ఈ స్పానిష్ లాంగ్వేజ్ యొక్క లేసియో తెలిసి ఉండాలి, మనకి స్ప్రాస్ తెలిసి ఉండాలి. దానికోసమే ఈ స్పానిష్ లాంగ్వేజ్ యొక్క లేసియో వచ్చి ES, ఈ స్పానిష్ లాంగ్వేజ్ యొక్క స్ప్రాస్ వచ్చి S. బ్యాక్ వచ్చేయాలి అంతే. SC160 కోడ్ లో మన పని అది అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ AT కోడ్ కి లాగిన్ అవ్వాలంటే I18N అనే టీ కోడ్ లోకి లాగిన్ అవ్వాలి. I18N టీ కోడ్ లోకి మనం ఇప్పుడు ఎందుకు లాగిన్ అవుతున్నామంటే లాంగ్వేజ్ ని క్రియేట్ చేసి యాక్టివేట్ చేయాలి. దానికోసం I18N టీ కోడ్ లోకి లాగిన్ అవుతాం. I18N కస్టమైజింగ్ ఎక్స్పాండ్ చేయాలి.
i1 సిస్టమ్ కాన్ఫిగరేషన్ ని డబుల్ క్లిక్ చేయాలి. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక బై డిఫాల్ట్ ఉన్న లాంగ్వేజెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మనం స్పానిష్ లాంగ్వేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ముందు ఈ i1 కోడ్ లో స్పానిష్ లాంగ్వేజ్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ లాంగ్వేజ్ క్లిక్ చేయాలి. మన లాంగ్వేజ్ ఏంటి? స్పానిష్. స్పానిష్ లో చాలా ఉంటాయి కానీ ఈఎస్ అనేది మనకు కావాలి. అందుకే ఇందాక SC160 కోడ్ లోకి మనం లాగిన్ అయింది. ఈఎస్ స్పానిష్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ కంటిన్యూ. సో లాంగ్వేజ్ ని యాడ్ చేసాం సక్సెస్ఫుల్ గా. లాంగ్వేజ్ ని యాడ్ చేశాక ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయాలంటే ఏ లాంగ్వేజ్ మీరు యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ యాక్టివేట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయాలి. సో సక్సెస్ఫుల్ గా i1 కోడ్ సక్సెస్ఫుల్. బ్యాక్ వచ్చేయాలి. i1 కోడ్ లో మనం లాంగ్వేజ్ ని యాడ్ చేసి యాక్టివేట్ చేయటమే పని i1 కోడ్ లో, ఇంకేం లేదు. సో బ్యాక్ వచ్చేసాం. లాంగ్వేజ్ ని యాడ్ చేసి యాక్టివేట్ చేసి బ్యాక్ వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏ కోడ్కి వెళ్ళాలి అంటే మనము SMLT కోడ్ లోకి వెళ్ళాలి. SMLT కోడ్ లోకి వెళ్ళే ముందు ఈ లాంగ్వేజ్ ఫైల్ ఉంది కదా, డి డ్రైవ్ లో లాంగ్వేజ్ ఫైల్ ఉంది కదా, ఈ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. extract10 ఫోల్డర్, ఈ ఫైల్ డబుల్ క్లిక్ చేయాలి. సో సిఎస్ మంది ఈఎస్ ఎక్కడ ఉంది? ఈఎస్. ఈ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేసి ఈ ఫైల్ ని కాపీ చేసుకోవాలి. ఫైల్ ని కాపీ చేసి ఏ డ్రైవ్ లో SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు ఆ డ్రైవ్ లో ASR ఫోల్డర్, SAP ఫోల్డర్, ట్రాన్స్ ఫోల్డర్, EPS ఫోల్డర్, ఇన్ ఫోల్డర్ ఇక్కడ కాపీ చేయాలి. USR, SAP, ట్రాన్స్, EPS, ఇన్ అక్కడ ఆ ఫైల్ ని కాపీ చేసి పెట్టాలి. .pat అనే ఫైల్ ని క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ SMLT కోడ్ లోకి లాగిన్ అవ్వాలి. SMLT ఇక్కడ లాంగ్వేజ్ ని క్లాసిఫై చేయడానికి మనం లాగిన్ అవుతున్నాం. SMLT కోడ్. సో ఇక్కడ చూడండి ఇంగ్లీష్, జర్మనే ఉంది. ఇక్కడ లాంగ్వేజ్ ని ఇప్పుడు మనం క్లాసిఫై చేయాలి. క్లాసిఫై లాంగ్వేజ్ ని క్లిక్ చేయాలి. ఏ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకోమంటుంది. మనదేంటి? స్పానిష్. సప్లిమెంటరీ లాంగ్వేజ్ ఏదని అడుగుతుంది. మనదేంటి? ఇంగ్లీష్. అంతే, మొత్తం స్పానిష్ లోనే రాదు, కొన్ని అదర్ లాంగ్వేజ్ కూడా వస్తుంది. అందువల్ల సప్లిమెంటరీ లాంగ్వేజ్ అంతే అదే. మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. సేవ్. ఎస్ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయాలి. స్పానిష్ వచ్చింది కానీ ఎస్పాన్ రావట్లేదు. ఎస్పాన్ రావాలంటే ఏ లాంగ్వేజ్ ను, స్పానిష్ లాంగ్వేజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని లాంగ్వేజ్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ప్యాకేజ్ క్లిక్ చేయాలి. అంతే, ఆ ఫైల్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడుంది ఆ ఫైల్? ట్రాన్స్ EPS సిన్. ఇప్పుడు ఫైండ్ ప్యాకేజెస్ అని క్లిక్ చేయగానే ట్రాన్స్ EPS సిన్ లో ఉన్న ఫైల్ ని ఇక్కడ చూపిస్తుంది మనకి. ఫైండ్ ప్యాకేజెస్ క్లిక్ చేయాలి. చూడండి మనం అక్కడ పెట్టిన ఫైల్. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇది బ్యాక్ బటన్. ఇప్పుడు చూడండి ఎస్పాండ్ వచ్చింది. సో ఈ విధంగా మనం SMLT కోడ్ లో నుంచి క్లాసిఫై చేసి పెట్టుకోవాలి. లాస్ట్ ఫైనల్ టీ కోడ్ ఏంటంటే RZ10 కోడ్. ఫైనల్ టీ కోడ్ ఏంటంటే RZ10. డిఫాల్ట్ ప్రొఫైల్ మనం ఏదైతే ఇప్పుడు చేంజెస్ చేస్తున్నామో ఆ చేంజెస్ సిస్టమ్ మొత్తం జరగాలి. డిఫాల్ట్ ప్రొఫైల్, ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్, చేంజ్ క్లిక్ చేయాలి. క్రియేట్ పారామీటర్ క్లిక్ చేయాలి. ఇక్కడ పారామీటర్ నేమ్ ఎంటర్ చేయాలి. పారామీటర్ వాల్యూ మనం చేంజ్ చేయాలి. పారామీటర్ నేమ్ వచ్చి ZCSA/install_languages ఎంటర్. సో డి అంతే జర్మన్, ఈ అంతే ఇంగ్లీష్. డి ఈ స్పానిష్ వచ్చి ఎస్. డి జర్మన్, ఈ ఇంగ్లీష్, స్పానిష్ ఎస్. సో పారామీటర్ వాల్యూ ఎంటర్ చేశాక కాపీ క్లిక్ చేయాలి. బ్యాక్ వచ్చేయాలి పేజ్ నుంచి. ఎగ్జిస్ట్, మళ్ళీ కాపీ, బ్యాక్ వచ్చేయాలి. సేవ్, యాక్టివేట్ చేయాలి ప్రొఫైల్ని. ఎస్ క్లిక్ చేయాలి. కంటిన్యూ.
కంటిన్యూ. ఓకే. సో ఇప్పుడు ఏదైతే పారామీటర్ వాల్యూ చేంజ్ చేసామో ఆ చేంజెస్ జరగాలంటే సిస్టమ్ రీస్టార్ట్ అవ్వాలి. ఎస్ఐడి రైట్ క్లిక్, ఆల్ టాస్క్, రీస్టార్ట్. ఓకే. రీస్టార్ట్ చేశాక ఆ చేంజెస్ అనేది మనకి జరగద్ది. One minute.
యా సారీ ఫర్ ద డిలే. ఓకే, రీస్టార్ట్ అయింది. ఇక్కడ రీస్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు చెక్ చేద్దాం. ఎంట్రీ డబుల్ క్లిక్ చేసి క్లయింట్ యూజర్ పాస్వర్డ్ ఏంటి basis.123. ఓకే, basis.123. ఇప్పుడు లాగాన్ లాంగ్వేజ్ ఈఎన్ కాదు, ఇంగ్లీష్ కాదు, ఈఎస్ స్పానిష్. ఎంటర్. యా స్పానిష్ లాంగ్వేజ్ కంటిన్యూ. సో చూడండి స్పానిష్ లాంగ్వేజ్ వస్తుంది. SU01. ఇక్కడ చూడండి యూజర్ అనేది స్పానిష్ లో ఉంది. చూడండి అలియాస్ అనేది ఇంగ్లీష్ లో ఉంది. నేను అందుకే ఇందాక సప్లిమెంటరీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంది. అన్ని స్పానిష్ చూపిదు, కొన్ని అదర్ లాంగ్వేజ్ చూపించాల్సింది వస్తుంది. అలియాస్ అనేది ఇంగ్లీష్, యూజర్ అనేది స్పానిష్ లో ఉంది. చూడండి ఎగ్జిస్ట్. లాగ్ ఆఫ్ వెళ్తే ఇక్కడ చూడండి మొత్తం స్పానిషే. ఇక్కడ ఎస్ఆర్ నో ఉండేది స్పానిష్ లో ఉంది. చూడండి ఇదంతా స్పానిష్ లో ఉంది. చూడండి. సో ఈ విధంగా కావాల్సిన లాంగ్వేజ్ ని మనం సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని కావాల్సిన లాంగ్వేజ్ ని మనము ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఈ విధంగానే చేస్తేనే ఇంపోర్ట్ అవుద్ది ఆ లాంగ్వేజ్, అప్పుడే యూజ్ చేయగలం. ఏ లాంగ్వేజ్ అయినా ఈ విధంగానే మనం ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేయగలం. ఇదే ప్రాసెస్. ఓకేనా? క్లియరా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆ టాపిక్ మీద? క్లియర్ సార్. నెక్స్ట్ SAP GUI ఫర్ HTML. SAP GUI ఫర్ HTML అంటే బ్రౌజర్ నుంచి మీరు కనెక్ట్ అవ్వాలి. బ్రౌజర్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే ఇది కూడా సేమ్ అంతే. డైరెక్ట్ గా మనం ఇప్పుడు URL ఎంటర్ చేస్తే లాగిన్ అవ్వదు. కొన్ని స్టెప్స్ అనేది చేయాలి. ఆ స్టెప్స్ చేస్తేనే మనం బ్రౌజర్ నుంచి కనెక్ట్ అవ్వగలము. సో ఆ స్టెప్స్ ఏవేవో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము SMICM అనే టీ కోడ్ లోకి మనం లాగిన్ అవ్వాలి. SMICM అనే టీ కోడ్ లోకి లాగిన్ అవ్వాలి. ఈ SMICM అనే టీ కోడ్ లోకి మనం ఎందుకు లాగిన్ అవుతున్నామంటే ఇంటర్నెట్ కి సంబంధించిన సర్వీసెస్ యొక్క పోర్ట్ నంబర్ చెక్ చేయడానికి. సో ఇక్కడ మనము గో టు క్లిక్ చేసి సర్వీసెస్ క్లిక్ చేయాలి. ఏ సర్వీసెస్ ఉన్నాయో చూపిస్తుంది. ఇవి సర్వీసెస్ HTTP, SMTP, HTTPS. వాటి యొక్క పోర్ట్ నంబర్ 0 ఉంది. ఇప్పుడు నేను HTTP URL యూస్ చేసి నేను లాగిన్ అవ్వాలి, కానీ పోర్ట్ నంబర్ ఇక్కడ 0 ఉంది. 0 ఉంటే మనం లాగిన్ అవ్వలేం. HTTP పోర్ట్ నంబర్ ఎంత? HTTP పోర్ట్ నంబర్ $80. HTTP పోర్ట్ నంబర్ $80. ప్లేస్ లో మీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఉండాలి 11. అంటే HTTP పోర్ట్ నంబర్ 8011. కానీ అక్కడ 0 ఉంది. 0 ఉంటే బ్రౌజర్ నుంచి లాగిన్ అవ్వటం కుదరదు. అక్కడ మనం ఆ 0 నుంచి 8011 గా పోర్ట్ నంబర్ ని చేంజ్ చేయాలి. ఆ 0 నుంచి 8011 గా పోర్ట్ నంబర్ ని మనం చేంజ్ చేయాలంటే మనము ప్రొఫైల్ యూస్ చేయాలి. సో అంతే. ఇప్పుడు బ్యాక్ వచ్చేయాలి. ఎగ్జిస్ట్, బ్యాక్, మళ్ళీ ఎగ్జిస్ట్, బ్యాక్. ఇప్పుడు RZ అండ్ టీ కోడ్ క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ డిఫాల్ట్ ప్రొఫైల్, ఇన్స్టాన్స్ ప్రొఫైల్ అని ఉంటుంది. డిఫాల్ట్ ప్రొఫైల్ ని డబుల్ క్లిక్ చేయాలి. ఎందుకంటే డిఫాల్ట్ ప్రొఫైల్ ద్వారా మనం ఏదైనా పారామీటర్ వాల్యూ చేంజ్ చేస్తే ఆ చేంజెస్ సిస్టమ్ మొత్తం జరగదు. అందువల్ల డిఫాల్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ చేంజ్ క్లిక్ చేయాలి. క్రియేట్ పారామీటర్. సో పారామీటర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ICM/server_port_0. ఇది పారామీటర్ నేమ్. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ పారామీటర్ వాల్యూ, ప్రజెంట్ ఉన్న వాల్యూ చూపిస్తుంది. ఎంటర్. ఇది ప్రెజెంట్ ఉన్నది. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్ లో Ctrl+C ప్రెస్ చేసి పారామీటర్ వాల్యూ దగ్గర క్లిక్ చేసి కీబోర్డ్ లో Ctrl+V ప్రెస్ చేయాలి. అక్కడ పోర్ట్ నంబర్ 0 ప్లేస్ లో 8011 కామా. సో కొరవ సెలెక్ట్ చేసుకుని Ctrl+C, మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని Ctrl+V.
ఈ టైం అవుట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు 60 కాకుండా పెంచుకోవాలన్నా. సో ఇక్కడ ఇప్పుడు చూడండి 0 నుంచి పోర్ట్ నంబర్ 8011 గా చేంజ్ చేసాం. కాపీ క్లిక్ చేయాలి. బ్యాక్ అంతా ఎగ్జిస్టే. కాపీ ఎగ్జిస్ట్, సేవ్, ఎస్, కంటిన్యూ. మళ్ళీ లాగ్ ఆఫ్ అయిపోవాలి, ఎందుకంటే సిస్టమ్ రీస్టార్ట్ చేస్తేనే ఆ చేంజెస్ జరుగుద్ది. మళ్ళీ సేమ్ ఎస్ఐడి రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ రీస్టార్ట్. ఓకే. ఓకే, స్టార్ట్ అయింది. సో ఇప్పుడు స్టార్ట్ అవగానే మనం ఫస్ట్ ఏం చేయాలి? ఎస్ఎంఐసిఎంకి వెళ్ళి అది చేంజ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. లాగిన్ అయ్యి ఎస్ఎంఐసిఎం టికెట్లోకి లాగిన్ అయ్యి గో టు సర్వీసెస్, చేంజ్ అయింది. 1 minute. This conference will now be recorded. సో బ్యాక్గ్రౌండ్ జాబ్ మనం ఇది బ్యాక్గ్రౌండ్ లో రన్ చేసాం. డైరెక్ట్ గా ఇది క్లిక్ చేస్తే జాబ్ డైరెక్ట్ గా స్టార్ట్ అవుద్ది. ఇలా కాకుండా ఇది క్లిక్ చేస్తే జాబ్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుద్ది. తర్వాత ఇది క్లిక్ చేయాలి, ఎందుకంటే ఈ డైలాగ్ వర్క్ ప్రాసెస్ జాబ్ ని ఎక్కువసేపు పెట్టుకోదు, వదిలేస్తుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ జాబ్ ని ఎక్కువసేపు పట్టుకుంటుంది. జాబ్ కంప్లీట్ అయ్యేదాకా హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. ఇది జాబ్ నేమ్. SM37 అనే టీ కోడ్ లో జాబ్ యొక్క బ్యాక్గ్రౌండ్ జాబ్ యొక్క స్టేటస్ చూడొచ్చు. అది ఫినిష్డ్ అయిందా, రన్నింగ్ అవుతుందా, ఈ స్టేటస్ అంతా మనం చూడొచ్చు SM37 టీ కోడ్ లో. ఆ జాబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతసేపు పడుతుంది, డ్యూరేషన్ ఎంత, ఇదంతా మనం చూడొచ్చు. రీఫ్రెష్ క్లిక్ చేస్తే మనకి డ్యూరేషన్ ఇంక్రీస్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇదంతా కంప్లీట్ అయిపోవాలి, 0కి వచ్చేయాలి. ఇక్కడ జాబే చూపించకూడదు, అప్పుడు కంప్లీట్ అయినట్టు. జాబ్ కంప్లీట్ అయిందా లేదా అని మనం SM37 టీ కోడ్ లో చూడొచ్చు. ఇక్కడ ఫినిష్డ్ వచ్చేస్తే జాబ్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ రాజేష్ ఆర్ రాకేష్ నువ్వు ఒక్కటే ఉన్నట్టున్నావు. వాళ్ళిద్దరు స్కిప్ అయిపోయారు, ఉదయ్ అండ్ లక్ష్మణ్.
ఓకే రాకేష్, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నీకు ఈరోజు? యా